దేవుడు అంటే భయం ఉందా నీకు? పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి ఎగురులు, గంతులు ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్. ఇది నకిలీ ఆత్మ, పరాయి ఆత్మ, పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే వాక్య విరుద్ధంగా ఉండదు. నేను చెప్పిన వాటిలో నుంచి తీసి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రీస్తును మహిమపరుస్తాడు. ఆయన మనిషిని హైలైట్ చేయడు, చర్చిని హైలైట్ చేయడు, డినామినేషన్ని హైలైట్ చేయడు, చర్చి ఫౌండర్ని హైలైట్ చేయడు. ఆయన క్రీస్తును హైలైట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రమం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. నకిలీ ఆత్మల్ని గుర్తించండి. మరొకటి 2, మోడిఫికేషన్ ఆఫ్ ద గాస్పల్. సువార్తని మార్చిపారేశాం, దాన్ని దుర్వార్తగా చేసేసాం, అందులో శుభమేంటో తెలియకుండా చేసేసాం. అది చాలామందికి ఇట్స్ నో మోర్ ఎ న్యూస్, ఫర్గెట్ అబౌట్ ద గుడ్ న్యూస్. శుభవార్త అనేది పక్కన పెట్టండి, కనీసం వార్త కాకుండా చేసేసాం దాన్ని. ఈరోజు సువార్తలో అసలు విషయాలు లేవు. సిలువ లేదు, క్రీస్తు లేడు, పాప ఖండన లేదు, ఏమీ లేదు ఈరోజు సువార్తలో. ఈరోజు సువార్త అంటే ఏంటంటే క్రీస్తులోకి రా నీకు ఇవి వస్తాయి, క్రీస్తులోకి రా నీకు ఇవి దొరుకుతాయి. తాయిలాల ప్రసంగాలు, ప్రలోభ పెట్టే ప్రసంగాలు, మార్కెటింగ్ జరుగుతోంది. సువార్త పని ఒక పరిచర్య, ఇట్స్ ఎ మినిస్ట్రీ, నాట్ ఎ మార్కెటింగ్. యు డోంట్ మార్కెట్ క్రైస్ట్, యు మినిస్టర్ క్రైస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు చూడండి, యూట్యూబ్లో వెతకండి, మీరు చూడండి, పెద్ద పెద్ద దైవజనులు మాట్లాడిన దాంట్లో సువార్తలో క్రీస్తున్నాడేమో, సిలువ ఉందేమో, పాప ఖండన ఉందేమో. పాపాన్ని ఖండించినోడిని ఖండిస్తున్నారు ఈ రోజున. నకిలీ సువార్త నకిలీ విశ్వాసుల్నే గెలుచుకుంటుంది. అసలు సువార్త అసలు విశ్వాసుల్నే తయారు చేస్తుంది.